నమస్తే. వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ యనమల రాజు గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే అండి రాజు గారు. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? సూపర్ అండి. రాజు గారు, ఇప్పుడు రియల్ ఎస్టేట్ అంటే మొదటగా చూసే భారీ మోసం ఫ్రీలాన్స్ పేరుతో చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాం. సో ఫ్రీలాన్స్ పేరుతో ఎలాంటి మోసాలు జరుగుతూ ఉంటాయి? ఫ్రీలాన్స్ మోసాల నుంచి ఎలా బయటపడాలి? ఎగ్జాక్ట్ అండి. సో మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన వాటిలో ఫ్రీలాన్స్ ఈరోజు రియల్ ఎస్టేట్లో ఇప్పటికి కూడా చాలామంది రియల్ ఎస్టేట్ అనగానే ఒక చిన్న చూపు, ఒక భయము ఎందుకు ఉంటుందంటే ఈ మోసాల వల్లవన్నీ. సో మనం కూడా ఎప్పుడైతే మోసపోవడానికి సిద్ధంగా ఉన్నామో అప్పుడే మోసాలు ఎక్కువ జరుగుతాయి. మనం మోసపోకుండా ఉండాలంటే రియల్ ఎస్టేట్ను అసహించుకోవడం కాదు, రియల్ ఎస్టేట్లో ఎలాంటి మోసాలు జరుగుతాయి. మంచి ప్రాపర్టీ అంటే 4 రంగులేసి 3 ముక్కలు పెట్టి పెద్ద ఆర్చి కడితే అది డెవలప్మెంట్ కాదు. డెవలప్మెంట్ కంటే ప్రధానంగా మనకు కావాల్సింది బేసిక్ నాలెడ్జ్, డాక్యుమెంటేషన్. మనం ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకోవాలనుకుంటున్నా, లేదా అపార్ట్మెంట్లో ఒకటి తీసుకోవాలనుకుంటున్నా, లేదా ఇండిపెండెంట్ హౌస్ తీసుకోవాలనుకుంటున్నా, బేసిక్గా మీరు లింక్ డాక్యుమెంట్ చూడండి. లింక్ డాక్యుమెంట్ మీరు పర్ఫెక్ట్ చూడగలిగితే, లేదా ఈసీలో అయినా కనీసం చూడగలిగితే, లేదా ఖచ్చితంగా ఇప్పుడు కొత్తగా వెంచర్ వేస్తున్నామని చెప్తే కొత్తగా వెంచర్ వేసేదానికి అప్రూవల్స్ ఉన్నాయా లేదు చూడండి. ఫ్రీలాన్సింగ్ అని చెప్పారనుకోండి, ఫ్రీలాన్స్ అనగానే అప్పటికి జస్ట్ ఒక నెలలో 2 నెలల్లో రేటు పెరుగుతుంది. ఇప్పుడు రేటు తక్కువ ఉంది తీసుకోమంటే అది అత్యాశ అవుతుంది. చాలామందికి ఇప్పుడు అపార్ట్మెంట్లో ఉంటాయి, ఆయన సేకరించిన ల్యాండ్ ఏదో 2 ఎకరాలో 3 ఎకరాలో, ఈ 2 ఎకరాలు 3 ఎకరాల్లో సేకరించి మాది ఇంకా ఎక్స్టెన్షన్ ఉంది 100 ఎకరాలు ఉందని చెప్పగానే ఈ 100 ఎకరాల్లో క్లబ్ వస్తుందంట, పబ్ వస్తుందంట, రెస్టారెంట్ వస్తుంది, స్విమ్మింగ్ పూల్ వస్తుందంట, సకలం అరిచేతుల వైకుంఠం చూపేసరికి నిజం అనుకోని చెప్పేసి మనం ఖచ్చితంగా బుక్ చేసుకుంటున్నాం. అట్లా బుక్ చేసుకున్నప్పుడే మనం మోసపోతాం. వాళ్ళకు ప్రధానంగా డాక్యుమెంటేషన్ ఉందా, లేకపోతే ఈ కంపెనీ అసలు అప్రూవ్లా, లేదా ఈ కంపెనీ స్ట్రక్చర్ ఎంత, ఈ కంపెనీకి సంబంధించి ఇప్పటి వరకు ఎంత అనుభవం ఉంది, ఎన్ని ప్రాజెక్టులు చేశారు, లేదా ఈ కంపెనీ వాళ్ళకున్న రికార్డ్స్ ఏంటి, లేదా ఇప్పుడు ఈ చెప్తున్న ఈ వెంచరు కంపెనీ వేరు, ఇప్పుడు వేస్తున్న ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఈ ప్రాజెక్ట్కి అసలు రేరా ఉందా, కంపెనీకి రేరా ఉందా చూడాలి. తర్వాత తీసుకున్న ప్రాజెక్టుకు రేరా ఉందా లేదా చూడాలి. ఈ రేరాలు ఉంటే దాదాపు మోసాలు ఉండవు. రేరాకు ముందు సో ఈ కంపెనీ ఫ్రీలాన్సింగ్ అని చెప్తుంది కదా, ఫ్రీలాన్సింగ్కు కావలసిన వసతులు, లేదా వీళ్ళు చెప్తున్న దానికి బుకింగ్స్కు తీసుకున్న 2 ఎకరాల్లో ఎన్ని టవర్స్ వస్తాయి, ఎన్ని టవర్స్లో మనకి ఏ ఫ్లోర్లో ఇస్తారు, ఇవి కూడా మనం అబ్జర్వ్ చేయకుండా గుడ్డిగా వచ్చే ఎక్స్టెన్షన్ ఏదైతే ఆ ఎక్స్టెన్షన్స్లో 13వ ఫ్లోర్లో నీది 32 ఫ్లాట్ అని చెప్తే కూడా అసలు భూమే అయింది కాదు, ఆకాశంలో ఫ్లాట్ అంటే కూడా నమ్మే మహానీయులు ఉన్నారు, మరీ అమాయక కస్టమర్లు ఉన్నారు. అట్లా ఉన్నందువల్లనే సాహితీ లాంటి వాళ్ళు 1000 కోట్ల మోసం చేయగలిగారు. అట్లా ఉండడం వల్లనే మొన్న అలైకే లాంటి కంపెనీలు కూడా మోసం చేస్తున్నాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా అప్రూవల్స్ చూసుకున్న తర్వాతనే ఇన్వెస్ట్ చేయండి. అప్రూవల్స్ లేకుండా మీరు జస్ట్ ఫ్రీలాన్సింగ్ అనగానే తక్కువకు వస్తుందని ఆశ వేరు, అత్యాశ వేరు. అత్యాశకు పోయిన వాళ్ళే ఆగమయ్యేటోళ్ళే ఎక్కువ ఉంటారు. కాబట్టి మీరు అట్లా ఆగం కావద్దనుకుంటే ఈ అప్రూవల్స్ ఖచ్చితంగా మీరు చూసుకోండి. రైట్. హెచ్ఎండిఏ, డిటిసిపి, రెరా, సో ఈ 3 అనుమతులు ఉంటేనే ఫ్లాట్ కానీ ప్లాట్ కానీ కొనండి అని చెప్తూ ఉంటారు. ఈ 3 అనుమతులు కంపల్సరీనా, ఏదైనా ఒకటి ఉంటే సరిపోతుందా? సో మీరు ఇప్పుడు అడుగుతున్న హెచ్ఎండిఏ, డిటిసిపి, రెరా, ఈ 3 కూడా డిఫరెంట్ కాదు. 3 పర్మిషన్లకు సంబంధించింది కాదు. అవి రేరా అనేది హెచ్ఎండిఏకైనా రేరా ఉండాలి, డిటిసిపికైనా రేరా ఉండాలి. హెచ్ఎండిఏ అంటే హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ. ఇది హైదరాబాద్ నుంచి ఒక 50 కిలోమీటర్ల పరిధిలో ఉన్నది హెచ్ఎండిఏ పరిధి. డిటిసిపి అంటే ఆయా జిల్లాలు, ఇప్పుడున్న తెలంగాణలో కానీ మిగతా ఏ జిల్లాలో కానీ జిల్లా పరిధిలో ఇచ్చే పర్మిషన్ను డిస్ట్రిక్ట్, టౌన్, కంట్రీ ప్లానింగ్, అది దానికి సంబంధించింది అది. సో మీకు రేరాలో తీసుకోవాలనుకున్నా, లేదనుకుంటే హెచ్ఎండిఏలో తీసుకోవాలనుకున్నా, లేదా మున్సిపల్ లేఅవుట్లో తీసుకున్నా, లేదా వరంగల్ లాంటిదంతా కూడా అవుతుంది, ఇంకో దాంట్లో అయితే కూడా అవుతుంది. ఇట్లా డిఫరెంట్ మున్సిపల్ సెక్టర్లో కూడా ఎక్కడ తీసుకున్నా సరే మీరు
ఖచ్చితంగా ఈ ఏదైతే లింక్ డాక్యుమెంటు, ఎన్ఏ సర్టిఫికెట్, ఎల్పి నంబరు, సెక్యూరిటీ అండ్ మెయింటెనెన్స్ ఇవి ఉన్న దగ్గరే ఖచ్చితంగా తీసుకోండి. ఒకవేళ మీరు కొందరు చెప్తుంటారు మేము అన్నీ తర్వాత తీసుకొస్తామండి, ఇప్పుడు ఇంకా అప్రూవల్స్ రావడానికి టైం పడుతుంది, ఇప్పుడు మీరు ముందు తీసుకుంటే కమర్షియల్ బిట్ వస్తుంది, ఇప్పుడు ముందు తీసుకుంటే మీకు కార్నర్ బిట్ వస్తుంది, ఇప్పుడు ముందే మీరు తీసుకుంటే ఈస్ట్ ఫేస్లు దొరుకుతాయి, మీరు ముందే తీసుకుంటే నార్త్ ఈస్టులు దొరుకుతాయని చెప్తారు. మనం కూడా నిజమే కదా ముందే తీసుకుందాం అని తీసుకుంటే అనుకున్నది అనుకున్నట్టు జరిగితే ఓకే, ఒకవేళ పర్మిషనే రాకపోతే అన్యాయం అయిపోతారు కదా. సో కీడించి తర్వాత మేలంచాలి. ఎగ్జాక్ట్లీ. మీరు పెట్టేటప్పుడు ప్లాట్ తీసుకునేటప్పుడు తొందరపడండి, కానీ ప్లాట్ తీసుకోకముందే అన్ని విషయాలు తెలుసుకోండి. అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత ప్లాట్ తీసుకోండి. ప్లాట్ దగ్గరికి పోయిన తర్వాత ఆలోచించకండి. ప్లాట్ దగ్గరికి పోకముందే, ప్లాట్ దగ్గరికి పోవాలనుకున్నప్పుడే, ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడే మీరు ఆల్రెడీ పర్ఫెక్ట్గా ఈ నాలెడ్జ్ తీసుకోవాలి. ఇట్లా మీ డాక్యుమెంటేషన్ మీద నాలెడ్జ్ తీసుకుంటే తప్ప మీరు ఎక్కువగా లాభం పొందలేరు. సో దానివల్ల మీరు ఖచ్చితంగా డాక్యుమెంటేషన్ మీద అవగాహన పెంచుకోండి. అవగాహన పెంచుకోవడానికి మీరు ఖచ్చితంగా ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఎక్స్పర్ట్స్కు ఫోన్ చేసి కనుక్కోండి. వీలైతే వాళ్ళ ఆఫీసులకు కూడా పోండి. ఖచ్చితంగా ఈరోజు చాలా కంపెనీస్ ఏం చేస్తున్నాయి, హంగు ఆర్భాటాలు చేసి తర్వాత వెళ్ళిపోయే అవకాశం కూడా. క్లియర్ ఇన్ఫర్మేషన్ తీసుకుని ముందుకు వెళ్ళాలి అని అంటే. ఎగ్జాక్ట్లీ. రైట్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు. Yeah, welcome. రియల్ ఎస్టేట్ గురించి చాలా చక్కటి విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ. వెల్కమ్ మేడం.